హలో అండి, అప్పటికప్పుడు ఒక్క నిమిషంలో ఈజీగా కర్రీ చేసుకోవచ్చండి. ఇలా ఏదైనా ఒక గంజులో కానీ పెనం పైన కానీ కొంచెం ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మనకు కావాల్సినన్ని ఎగ్స్ని అయితే కొట్టి పోసుకోవాలండి. అంతే అండి. కొంచెం వేగిన తర్వాత కర్రీ ఇంకా పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం వేసుకొని కలిపి దించేసుకుంటే కమ్మని ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఇది అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుందండి. అప్పటికప్పుడు ఈజీగా ఎగ్స్ రెడీగా ఇంట్లో ఉంటే అప్పటికప్పుడైతే ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా చాలా టేస్ట్ఫుల్గా తినేయచ్చండి. ఇంకా యమ్మీగా ఉంటుందండి ఎగ్ ఫ్రై కర్రీ అయితే. ఇందులోకి ఏమీ అవసరం లేదండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, కొత్తిమీరాకు, కరివేపాకు ఏ జింజాటకం లేకుండా చక్కగా ఓన్లీ ఎగ్స్, ఉప్పు, కారం, మసాలా, పసుపు ఉంటే చాలండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా నేనైతే నైట్ డిన్నర్లోకి ఎగ్ ఫ్రై చేసుకొని అయితే యమ్మీగా తినేసానండి. చాలా సూపర్గా ఉందండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటుందండి.